మీరు చూడండి, నేను చెప్తున్న మాట కాదు, చరిత్ర తెలియపరుస్తుంది. డాక్యుమెంటరీ ఉంది యూట్యూబ్లో, ఆ విషయాలన్నీ కూడా భద్రపరచబడ్డాయి. చరిత్ర ఉంది, చరిత్రను ఎవరు కూడా మార్చలేరు. ఆ ల్యాబ్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు పరిశీలిద్దామన్నారు. కానీ పరిశోధనలో చాలా రకాలైనటువంటి రక్తాలు దొరుకుతూ ఉంటాయంట. ఆ రక్తాలు ఎండిపోతుంటాయి కాబట్టి డిఎన్ఏ ఏంటో తెలుస్తుంది, కానీ వాళ్ళ క్రోమోజోమ్స్ బయటపడవు. ఎందుకంటే రక్తం చచ్చిపోద్ది, వెంటనే డ్రై అయిపోద్ది కింద పడిన తర్వాత. అందుకే మనం బ్లడ్ ఎవరికైనా ఇవ్వాలంటే ఆ రక్తాన్ని కూలింగ్ ప్రదేశాల్లో భద్రపరుస్తూ ఉంటారు. ఎందుకంటే డ్రై అయిపోతే చనిపోద్ది, బ్లడ్ జీవం ఉండదు ఇంకా. అయితే ఈయన పర్మిషన్ మేరకు, ఈయన యొక్క బలవంతం మేరకు ఆ రక్తాన్ని 48 గంటలు మనిషి యొక్క బాడీ టెంపరేచర్లో ఉంచారు. ఉంచిన తర్వాత ఆ రక్తం మీద పరిశోధన చేస్తే ఆ రక్తం ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ రక్తంలో 24